ఆకాషు, ఎంతసేపు అయిందయ్యా వచ్చి? ఇప్పుడే అంకుల్. ఒక్కడివే వచ్చావా బాబు? సంధ్య రాలేదా? లేదా ఆంటీ, ఆఫీస్కి వెళ్ళింది. మీ చెస్ బోర్డ్ తీసుకురానా? అక్కర్లేదు లక్ష్మి. ఏ అంకుల్, గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయిందా? లేదు, గేమ్ కన్నా ముఖ్యమైన విషయం ఏదో ఉందని నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది. అదేంటో చెప్పు బాబు. గ్రేట్ అంకుల్. మనిషిని మనసుని అర్థం చేసుకోవటంలో మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. అది ప్రతిసారి కాదులే బాబు. ఒక్కోసారి గెలుస్తామని నమ్మకం ఉన్నా మనకి తెలియకుండానే ఓడిపోతాం. అది ఆటైనా జీవితమైనా. కరెక్ట్గా చెప్పారంటే. లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని సంధ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఒక భర్తగా ఓడిపోతున్నాను. నా ఓటమికి కారణం ఎవరో తెలుసా? మీరే. మేమా? అవును. నా భార్య నాకు మాత్రమే సొంతమన్న భ్రమలో సంధ్యని మీకు దూరంగా ఉంచాలి అనుకున్నాను. కానీ ఆ దూరం వల్ల ఇక్కడ మీరు, అక్కడ సంధ్య ఒంటరి వాళ్ళు అవుతారని నేను ఊహించలేదు. ఒంటరితనం ఏం లేదు బాబు. నేను నా భార్య ఈ ఇంట్లో ఒకరికొకరం తోడుగా ఉన్నాం. అక్కడ సంధ్యకి ప్రాణంగా ప్రేమిస్తున్న నువ్వున్నావు. సంధ్య నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా లవ్ చేస్తోంది. నేను పక్కనే ఉన్నా రోజంతా సైలెంట్గా ఉంటుందేమో, కానీ మీతో మాట్లాడకుండా ఒక్క పూట కూడా ఉండలేదు. మీరు కూడా సంధ్యని అంతే మిస్ అవుతున్నారని నాకు తెలుసు. నేను సంధ్యని పెళ్లి చేసుకుని దూరం చేయడం వల్లే కదా అంకుల్ ఇదంతా. అదేం కాదు బాబు. అంకుల్ ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. విడదీసిన వాడికే కలిపే బాధ్యత కూడా ఉంటుంది. నా అన్న వాళ్ళెవరూ నాకు దగ్గరగా లేరు. లంకంత ఇంట్లో నేను సంధ్య మాత్రమే ఉంటున్నాం. నేను బిజినెస్ పనుల్లో బయటకెళ్తే తను ఒంటరిగా ఆ ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. అలాంటి టైంలో తనకి తోడు కావాలన్నా, నాకు ధైర్యం కావాలన్నా మీ ఇద్దరూ మా ఇంటికి రావాలి. కొత్తగా పెళ్ళైన మీ మధ్యన మేమెందుకు బాబు? నన్ను అడిగితే పెళ్ళైన కొత్తలోనే పెద్దవాళ్ళు దగ్గరగా ఉండాలంకల్. మంచైనా చెడైనా మధ్యలో మాట్లాడడానికి మీరుంటే నాకు ధైర్యంగా ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఉంటుంది. ఆంటీ మీరేమంటారు? నిజమే బాబు. కానీ ఈ ఇంటిని వదిలి సంధ్య నా ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ ఇల్లు కూడా మీ ఇల్లే కదా ఆంటీ. మీకు ఇల్లే ప్రాబ్లం అనుకుంటే ఇంటిని అమ్మకానికి పెడదాం. కొనడానికి నా ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు. ఇందులో బలవంతమేం లేదు. మీరు ఓకే అనుకుంటేనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ నా ఫ్రెండ్ చెప్పిన రేట్ కన్నా వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకే ఇచ్చేద్దాం. అమ్మడం కొనడం సమస్య కాదు ఆకాశు. అనుబంధాలకి ఆప్యాయతలకి విలువనిచ్చేవాళ్ళం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేం కోరుకునేది ఒక్కటే, నువ్వు సంధ్య సంతోషంగా కాపురం చేస్తే చాలు. అంకుల్ ఆ సంతోషం కోసమే నేను మాట్లాడుతున్నాను. మీరు మన ఇంటికి ఎప్పుడు వస్తారా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. ఈ ఇల్లు గురించి ఆలోచిస్తున్నారని అమ్మాలని సలహా ఇచ్చాను. కానీ సంధ్యకి ఇంటి నమ్మటం అస్సలు ఇష్టం లేదు. పైగా దీన్ని నమ్మే ఉద్దేశం మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఆ ఇంటికి రమ్మని పిలుస్తున్నానని తను నన్ను అపార్థం చేసుకుంటుంది. అందుకే ముందుగా మీతో మాట్లాడి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను అంకుల్. ఇప్పుడు అమ్మకపోయినా మేం పోయిన తర్వాత అయినా. అంకుల్ దయచేసి అలా మాట్లాడకండి.
చావు మన జీవితాలతో ఆడుకున్నది చాలు. మనం నష్టపోయింది చాలు. మాట వరుస కూడా ఇంకెప్పుడు ఈ మాట చెప్పొద్దు. సంధ్య మీ మీద పెంచుకున్నంత ప్రేమ నాకు లేకపోయినా మీరెప్పుడు హెల్దీగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. మా ఇద్దరి కోసమైనా మీరు నిండు నూరేళ్లు బతకాలి. సారీ బాబు, నిన్ను అనవసరంగా ఏడిపించాను. బేసిక్గా నేను చాలా స్ట్రాంగ్ అంకుల్. కానీ ఈరోజు ఏమైందో తెలీదు. ఏదో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. నాకు అమ్మ నాన్న లేరు, మీకు మీ అబ్బాయి లేడు. దూరమై నా కొడుకు పేరు సూర్య అయితే, మీకు దగ్గర అవ్వాలనుకుంటున్న కొడుకు పేరు ఆకాష్. నాన్న, మన ఇంటికి రండి, మాతో కలిసి ఉండండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే అవకాశం మాకివ్వండి ప్లీజ్ నాన్న. లక్ష్మి, నువ్వేమంటావు? మీ ఇష్టమే నా ఇష్టం అండి. సరే ఆకాశు. ఒక్కసారి సంజయ్తో మాట్లాడి మంచి రోజు చూసుకుని ఆ ఇంటికి వస్తాం. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క మాటతో బతికున్నంతకాలం సంతోషంగా గడిపేస్తాను. సంధ్య ఏమన్నా సరే మీరు మాత్రం తనను ఒప్పించండి. ఈ ఇల్లు అమ్మడం కన్నా మీరు తనతో ఉండడమే ముఖ్యమని చెప్పండి. మన ఇంట్లో మనం అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. బాయ్ అంకుల్. బాయ్ బాయ్ ఆంటీ. మంచిది బాబు. దివ్య, లంచ్ బ్రేక్ కూడా తెలియకుండా ఇంత సీరియస్గా వర్క్ చేస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. వర్కా తొక్క, మా బాబ్జీ గాడు ఇంకా బాక్స్ తీసుకురాలేదు, అందుకే వెయిటింగ్. ఏంటి, ఇంకా రాలేదా? రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన మా సార్కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ప్రతిరోజు దీనికి వండి పెట్టడం, లంచ్ తీసుకురావడం వేస్ట్ అనుకుంటున్నాడో ఏమో. అలా అనుకునేవాడే అయితే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తాడు? ఎప్పుడు ఆపేసేవాడు? అలాంటి పిచ్చి ఆలోచనలు వస్తే వాడు పుచ్చ పగిలిపోతుంది. అమ్మా తల్లి, నువ్వు ఆవేశపడి బాబ్జీ ఆరోగ్యం దెబ్బతీయకు. లాయర్ గురించి మాట్లాడే పని ఉంది. నీ అవసరం నీది, నా ఆవేశం నాది. రెండింటికి సంబంధం లేదులే. నువ్వు మారు. ఒక పక్క పండు, ఇంకో పక్క పెళ్ళాం, రెండు మేనేజ్ చేయటం కష్టంగా ఉంది. ఈరోజు కూడా ఆలస్యంగా బాక్స్ పట్టుకెళ్తున్నాను. ఏముంటుందో ఏంటో.
హాయ్ బాబ్జీ గారు. హాయ్. మీరేం అనుకోనంటే ఒక మాట అడగొచ్చా? ఏంటండి? మిమ్మల్ని టేస్ట్ చేయాలని చాలా రోజులుండి నాకు ఆశగా ఉంది. ఆ? ఏంటి? నన్ను టేస్ట్ చేస్తారా? చాచా, మిమ్మల్ని కాదండి, మీ వంటల్ని. చాలా టేస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తారని ఆఫీస్లో టాక్ ఉంది. ఒక్కరోజైనా అది రుచి చూడాలని. ఇద్దరితోనే చూస్తుంటే ఈ మూడోదొకత. ఒక మంచి రోజు చూసి మీకు కూడా తెస్తాలండి, సరేనా? థ్యాంక్ యూ బాబ్జీ గారు. ఆ రోజు కోసం నేను ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చావా? సారీ దివ్య. నీ సారీ ఎవడికి కావాలి? ఇంత ఆలస్యంగా వచ్చే బదులు తీసుకురావడం మానే. నన్ను ఆకలితో బాధ పెట్టడం నీకు బాగా అలవాటైపోయింది. ఈ ఎదవ సైకో బుద్ధులు ఎక్కడ నేర్చుకుంటున్నావు? అనుకోకుండా ఆఫీసులో ఒక కొత్త వర్క్ అసైన్ చేశారు దివ్య. అది చూసుకొని వచ్చేసరికి ఇలా లేట్ అయింది. ప్రతిదానికి కారణం ఒకటి చెప్తున్నా. ఊరుకో దివ్య, బాక్స్ తెచ్చారు కదా, పద తిందా. ఏం చూస్తున్నావు? ఆలస్యంగా వచ్చినందుకు ఈరోజు మా ఇద్దరికి భోజనం నువ్వే వడ్డించు. కమాన్ రావే. బాబ్జీ గారు, లాయర్తో మాట్లాడారా? మాట్లాడారండి. అంకుల్ ఆంటీ ఒప్పుకుంటే మిమ్మల్ని కూడా వీలునామాలో చేరుస్తారంట. అప్పుడు మీ పర్మిషన్ లేకుండా ఆ స్థలం అమ్మటం కుదరదు. ఒక్కసారి మిమ్మల్ని వచ్చి కలవమని చెప్పారు. థ్యాంక్ యూ బాబ్జీ గారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకుని లాయర్ని మీట్ అవుదాం. బోర్ కొడుతుంది. ఈ పండు గారికి బొత్తిగా టైము పాడు ఉండటం లేదు. ఏంట్రా ఫోన్ వస్తుంటే ఎత్తకుండా దొంగ చూపులు తింగరి చేష్టలు చేస్తున్నావు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. సరే దివ్య. ఎక్కడికి? ఫోన్ మాట్లాడటానికి. నీ వాలకం చూస్తుంటే నాకెందుకు డౌట్ గా ఉంది. ఇక్కడే లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో పాండు గారు. పాండు కాదు, పండుని. అప్పుడే పేర్లు కూడా మర్చిపోతున్నావా? అంటే ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నావా? అబే అలా ఏం లేదండి, జస్ట్ ఏదో క్యాజువల్ గా అంతే. పేరు మార్చి క్యాజువల్ అని కవరింగ్ ఏంటి? డాక్యుమెంట్లో ఏం రాసిచ్చానో మర్చిపోయావా? అవసరం కొద్దీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? నో ప్రాబ్లం పాండు గారు, ఆల్ ఓకే. మళ్ళీ పాండు ఏంటి? నా పేరు పలకడం కూడా రావడం లేదా? నో నో నో, అలా ఏం లేదండి. ఏం లేకపోతే నీ మాటలేంటి ఇలా ఉన్నాయి? మాట్లాడేది బాబ్జీనేనా? అవునండి నేనే. మీకేం కావాలో చెప్పండి. వచ్చేటప్పుడు ఆరెంజెస్ తీసుకునిరా, జ్యూస్ తాగాలనుంది. ఓకే పాండు గారు, షూర్, బాయ్.
ఎవర్రా ఫోన్లో? ఏదో అమ్మాయి ఫోన్ చేసినట్టు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అమ్మాయి కాదు దివ్య, పాండురంగారావు గారని మా కొత్త క్లయింటు. క్లయింట్ అయితే భయం టెన్షన్ ఎందుకు? నువ్వు ఈ భూమి మీద నాకు తప్ప ఎవరికి భయపడవనుకుంటే అందరితోనూ ఇలానే మాట్లాడతావా? నో దివ్య, ఏదో అప్పుడప్పుడు ఇలా అంతే. చాలే ఆపు. నువ్వు నీ నవ్వు. ఆ కోరవే. నాన్న, మన ఇంటికి రండి, మాతో కలిసి ఉండండి. ఏంటండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఆకాష్ కోరుకున్నట్లు ఇల్లు అమ్మేస్తే బావుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంటితో సంజయకాపురం ముడిపడి ఉంది. ఆ సంగతి గుర్తు చేసుకోవాలంటే బాధగా ఉందండి. ఆకాష్కి అమ్మాయికి తొందరపడి పెళ్లి చేసి అమ్మాయి విషయంలో పొరపాటు చేశాం. ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడేమో. ఏమంటావు లక్ష్మి? సంధ్య గురించి మర్చిపోయారు అంటాను. మర్చిపోవడం ఏంటి? ఇదంతా సంజయ్ కోసమే అంటున్నా కదా. ఇంతకు ముందు ఇలాగే ఇల్లు అమ్మాలనుకుంటున్నావని సంధ్యతో చెప్తే ఎంత కోపంగా మాట్లాడిందో మీకు గుర్తులేదా అండి? ఇల్లు ఎవరికో అమ్మడం సంజయ్కి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మనం అమ్ముతున్నది ఆకాష్కే కదా. ఎవరికైతే ఏంటి, ఈ ఇల్లు మనదై ఉండాలి, ఈ ఇంట్లో మనమే ఉండాలని ఖరాఖండిగా చెప్పింది కదా. అది కాదు లక్ష్మి, ఇల్లు అమ్మకపోతే ఈ వంకతో ఆకాషు సంజయ్ని మరీ ఇబ్బంది పెడితేనో. ఇప్పుడు మాత్రం సుఖపెడుతున్నాడా? సంతోషంగా చూసుకుంటున్నాడా? ఆకాష్ మాటల కోసం ఇంత ఆలోచిస్తున్నారు కదా. సూటిగా ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పండి. ఆకాష్ని మీరు నమ్ముతారా? అతని మాటల్లో నిజాయితీ ఉందంటారా? నమ్మకం లేదనుకో. నమ్మకం లేనప్పుడు ఆ విషయం గురించి, ఆ మనిషి గురించి ఆలోచించడం దేనికి? దేనికి అంటే సమాధానం లేదు. కానీ అతను అన్న మాటల్లో ఒక్క పాయింట్ మీద నా మనసు అటు ఇటు ఊగుతుంది. ఇల్లు అమ్మేసి వాళ్ళింట్లోనే ఉండమన్నాడు కదా, దాని గురించి ఏమంటావు? ఇల్లు అమ్మేసి అక్కడికి వెళ్తే 24 గంటలు అమ్మాయిని చూసుకునే వీలుంటుంది. పైగా మనం అక్కడే ఉంటాం కాబట్టి ఆ భయంతోనైనా అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటాడు. కరెక్ట్. ఇప్పుడు నా దారిలోకి వచ్చావు. ఆగండి, మీ దారిలో మలుపులు కూడా చెప్తాను, వినండి. ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు మాకు ఏ సంబంధం లేదని ఆకాష్ మనల్ని ఆ ఇంట్లో నుంచి గెంటేస్తే అప్పుడేం చేస్తాం? ఊరుకో లక్ష్మి, ఆకాష్ మరీ అలాంటి వాడు కాదులే. పెళ్లికి ముందు ఒక రకంగా, పెళ్లి తర్వాత ఇంకో రకంగా ఉన్నవాడు ఎలాంటి వాడని మీ ఉద్దేశం? మీరు ఎన్ని చెప్పినా అతని నిజాయితీ మీద నాకు నమ్మకం లేదు. ఆగు లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ విషయం మీద మనం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి. ఏమండి, నా మనసులో ఉన్నది నేను చెప్పాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భార్యగా తప్పక గౌరవిస్తాను. పరిష్కారం దొరుకుతుందనుకుంటే ప్రశ్నతో వదిలి వెళ్ళిపోయిందేంటి? సంధ్య, ఆఫీస్ టైం అయినా నువ్వు ఇంట్లో ఉన్నావే? నా కోసం జాబ్ అనేసేవే ఏంటి? అలాంటి తప్పెప్పుడు చేయనండి. దివ్యకి తెలిసిన లాయర్ ఉన్నారంట, తను వస్తానని చెప్పింది. అందుకే ఆఫీస్కి లీవ్ పెట్టాను. లాయర్ దగ్గరగా ఎందుకు? ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది కదా. వాళ్ళేమో చాలా అమాయకులు. ఎవరైనా వాళ్ళని కళ్ళబొల్లి మాటలతో నమ్మించి కూతురి సంతోషం కోసం ఇల్లు అమ్మేస్తారు. అలా జరగకుండా ఉండడానికి వీలునామా
నా పేరు మీద మార్చాలనుకుంటున్నాను. ఏంటి నీ పేరు మీద? అవునండి, అసలే రోజులు బాగలేదు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు ఊహించలేకపోతున్నాం. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. సంధ్య, ఈ రోజుతో చాలా ప్రాబ్లమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. పద వెళ్దాం. ఆ, వద్దు దివ్య, ఇప్పుడు నేను ఎక్కడికి రాను. నువ్వు రాకపోతే ఆ ఇంటిని, మీ అమ్మ నాన్నల మనశ్శాంతిని ఎప్పటికీ కాపాడుకోలేం. గుర్తుపెట్టుకో. లాయర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రా వెళ్దాం.